నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ నెయ్యి కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జరగాలి. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీని వారితో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సిబిఐ విచారణ జరగాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. పేదవాడి సొంతింటి కల 3 సెంట్ల ఇంటి జాగా సాధించే వరకు ఐక్యంగా ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఉద్యమించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పేతారి రాధాకృష్ణ పిలుపు. కలెక్టరేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల మెరుపు సమ్మె. మెడికల్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళా లక్ష్మి అరెస్ట్. తిరుపతిలో అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు ఉన్నట్లు చెబుతున్న వైనం. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లక్ష్మి. వార్తల్లోని వివరాలు. తిరుపతి కలెక్టరేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు మెరుపు సమ్మె చేపట్టారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇతర మెడికల్ కోర్సులకు 25,000కు పైగా స్టైఫండ్ అందిస్తున్నారని, కానీ వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులకు 13 ఏళ్లుగా కేవలం 7,000 మాత్రమే స్టైఫండ్ అందిస్తున్నారని అన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా మేము కూడా కొత్త టెక్నాలజీతో ముందుకు వెళుతున్నామని అన్నారు. మా కోర్సులలో భాగంగా 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ని వివిధ ప్రదేశాలలో మా సొంత ఖర్చులతో మేము చేస్తున్నామని అన్నారు. వెంటనే డిమాండ్ ను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మా యొక్క డిమాండ్ ఏమంటే, ఇతర మెడికల్ సైన్సెస్ ఎలా అయితే ఉన్నాయో, ఆయుష్ చూసుకోండి, ఆయుర్వేదిక్ చూసుకోండి, బీడీఎస్ చూసుకోండి, హోమియోపతి చూసుకోండి, ఎలా అయితే 20,000కు పైగా, యూజీకి 20,000కు పైగా, పీజీకి 50,000కు పైగా, మాకు మాత్రం 7,000, యూజీకి 7,000, పీజీకి 9,000, పిహెచ్డీకి 10,000 ఉన్నాయి. మేము వాళ్ళతో సమానంగా మాకు కూడా 20,000కు పైగా మేము తీసుకోవాలని మాకు ప్రభుత్వం నుండి ఇప్పించాల్సిందిగా మేము మొరపెట్టుకుంటున్నాం. మేము ఎలా అయితే బ్రతకలేకపోతున్నాం. బయట వెళ్తే మేము అసలు 7,000కి ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. బయట ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మాకు మాత్రం 7,000తో మేము ఎలా సరిపెట్టుకోగలం? ఇప్పటికీ ఇంకా అప్పులు చేసి ఇంట్లో వాళ్ళ మీద ఎలా డిపెండ్ అవ్వలేక, అడగలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేకూరాలని మేము ఈ రోజు మా వెటనరీ విద్యార్థులంతా ఈ కలెక్టరేట్ ముందు ఈ మండు టెండర్లు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, మేము చేసే కృషికి మాకు వచ్చే స్టైపెండ్కి అస్సలు పొంతనే ఉండట్లేదండి. మేము 5.5 సంవత్సరం మిగతా మెడికల్ కోర్సెస్తో సమానంగా, ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా 6 మంత్స్ ఎక్కువ పనిచేస్తాం కూడా. ఇంత కష్టపడి మేము చదివి మా కృషిని మేము చేస్తూ ఉంటే మాకు ఇచ్చే స్టైపెండ్ మాత్రం 7,000 మాత్రమే ఉంది గత 12 సంవత్సరాలుగా. అది కూడా 3 నెలలకి 4 నెలలకి ఇస్తూ ఉన్నారండి. మేమేంటంటే మాకు వచ్చే ఆ 7,000తోనే మేము 6 నెలలు ఒక చోట, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలలు ఏంటంటే మా రాష్ట్రానికి బయట, లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి చోట అంతా తిరుగుతూ ఉండి మా సేవలు అందిస్తూ ఉండాలి. అది కూడా ఎలా అంటే, ఒక చోట 4 రోజులు అలా ఉండదండి. 2-3 వారాలు ఒక చోట, 2 రోజుల కోసం వేరే స్టేట్కి వెళ్ళడము, ఇలాంటివి జరుగుతున్నాయండి. మాకు ఇచ్చే 7,000లో మేము రెంట్ కట్టుకోవాలా, తినాలా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలండి. మాకు ఇచ్చే 7,000 మాకు అస్సలు మొదటి నెలలో, మొదటి వారంలోనే మాకుండే ఖర్చులకి అయిపోతున్నాయండి. మిగతా 3 వారాలు మేము ఎవరిని అడుక్కోవాలి, ఎవరిని చేయాలి మాకు అర్థం కావట్లేదండి. ఆన్ పార్ విత్ మెడికల్ మాకు స్టైపెండ్ పెంచాలి అనేది మా డిమాండ్ అనేది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అందరూ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కొందరు అనాథ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మాకు ఈ స్టైఫండ్ కూడా టైంకి పడదు, 6 నెలలకు ఒకసారి అలా పడుతూ ఉంటుంది. సరైన ఆర్థికం లేకుండా ఎవరు ఇక్కడ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. అందుకనే మేము ఈ పోరాటం అనేది చేస్తున్నాము. మేము వెటనరీ వాళ్ళం, మేము హెల్త్కే కాకుండా, హెల్త్ సర్వీసే కాకుండా రెవెన్యూలో కూడా చాలా పార్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు నార్మల్గా ఎన్డీఆర్ఏ ఏం చెప్పిందంటే, ఈ వెటనరీ నార్మల్గా ఫార్మర్స్ అందరూ ఇంతవరకు సగం అగ్రికల్చర్ మీద, సగం లైఫ్ స్టాక్ మీద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా లైఫ్ స్టాక్ మీదే డిపెండ్ అయి ఉంటున్నారు. సో వెటనరీన్స్ అనేది ఈ సమాజంలో చాలా ఎక్కువ రోల్ ఉంది. మేము అలాంటిది మమ్మల్ని ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు. సో మాకు ఈ చిన్న చూపు తగ్గించి మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేయాలని, మాకు ఈ ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము.
అందుకనే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీ వారితో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సిబిఐ విచారణ జరగాలని, గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టిన డిప్యూటేషన్ అధికారుల ప్రభుత్వ పెద్దల భరతం పట్టనని సిబిఐకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో కొనుగోళ్ల కమిటీకి సంబంధించి జీఎం ప్రొక్యూర్మెంట్, టీటీడీ బోర్డు మెంబర్స్, ఎఫ్ఏ అండ్ సిఏఓలు టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత సప్లైకి అనుమతులు ఇస్తారు. బోలేబాబా, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీలకు నెయ్యి సప్లైకి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? వారిని సిబిఐ విచారణ చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. టీటీడీ స్టోర్స్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, సప్లయర్స్ అవతారమెత్తి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం ముడి సరుకులు కొనుగోలు చేసిన దానిపై కూడా సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలన్నారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ కు వచ్చే అన్ని ముడి సరుకులను నెయ్యితో సహా టీటీడీ సూపరింటెండెంట్ అలాగే డిప్యూటీ ఈఓ స్థాయి అధికారి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసుకుని కొండకు శాంపిల్ పంపిస్తారని అన్నారు. టీటీడీ పవిత్రను కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన కాంట్రాక్టులతో పాటు అధికారుల ప్రమేయంపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందము సిట్టు ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నలుగురిని నిన్న ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు? ఈ నెయ్యి నాసిరకం నెయ్యి కాదు, అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు 3 నామాల వాడికే పంగనాలు పెట్టినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు. దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లయర్ల అవతారం ఎత్తారండి. దాని మీద విచారణ ప్రారంభించండి. అదేవిధంగా జీఎం ప్రొక్యూర్మెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ముడి సరుకులు కొనాలంటే జీఎం ప్రొక్యూర్మెంట్ టెండర్స్ కాల్ ఫార్ చేస్తారండి. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ కూడా దీనిలో కమిటీలో ఉంటారు. వీళ్ళతో పాటు ఎవరైతే టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా ఒక మెంబర్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ కొటేషన్స్ పరిశీలించి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి, అదేవిధంగా ముడిసరుకి ఆ కొటేషన్స్ అన్నీ పరిశీలించి ఎవరైతే లోయెస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లై చేయమని చెప్పి ఇస్తారండి. సప్లై చేసే ముందు తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్ని. ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉండే నెయ్యితో పాటు గతంలో ఉన్నటువంటి 4 శాంపుల్ని కూడా కలిపి, ఎందుకంటే పైన ల్యాబ్లో కూడా ఈరోజు వచ్చిందని వాళ్ళకు కూడా తెలియకూడదని చెప్పి ఈ విధంగా ఒక 5 రకాల శాంపుల్స్ పంపించి దాని ఆధారంగా వీళ్ళు అలో చేసేదండి. మరి ట్యాంకర్స్కి ఒక కోడ్ కూడా ఇస్తారండి. ఆ నెయ్యికి ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ని కొండపైకి పంపిస్తారు. మరి హెల్త్ ఆఫీసరు అదేవిధంగా ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారు. వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. దాన్ని నాసిరకమా లేదా నాణ్యత ఉందా అని చెప్పి. మరి వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ నెయ్యి కల్తీలో అన్న దాని మీద కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోమవారం ఉదయం వీఐపీ విరామ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న సీజేకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన సీజే దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో హైకోర్టు సీజేకు పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను వెంకయ్య చౌదరి అందజేశారు. అలాగే వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన మంత్రి నారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆ భగవంతుడు ఏడుకొండల స్వామిని నేను
నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని కొన్ని రోజులుగా బాధితురాలు లక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం లక్ష్మి తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది. బిడ్డను వదిలి ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలీదు. నేను నా సమస్యలకు కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను. వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 year తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీ వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ఉండి చేపిస్తున్నారా? నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకొని ఉన్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నా. నేను అందరినీ నేను దయచేసి 3 రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది కాదు, నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. నేను అలాగే ఇలాంటి నీచుడిని మాత్రం దయచేసి వదలొద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటి వాళ్ళు. ఏపీలో జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ లైంగిక వేధింపుల వ్యవహారం ఓవైపు కలకలం రేపుతూ ఉండగానే ఇవాళ ఆయన బాధితురాలిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నుంచి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో ఆమెను పోలీసులు చివరికి అరెస్టు చేసి తీసుకువెళ్లటం మరింత సంచలనంగా మారింది. అంతకుముందే తిరుపతిలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ పై ఆరోపణలు గుప్పించారు. కిరణ్ రాయల్ మాటలకు మోసపోయానని, తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారని ఆమె తెలిపింది. రాయల్ నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. తన వెనుక జనసేన పార్టీ ఉందని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వీర మహిళలు ఉన్నారనేదే అతని ధైర్యమని అన్నారు. అతన్ని నమ్మడం తాను చేసిన తప్పన్నారు. ఆర్థిక లావాదేవీలు లేవని 2016లోనే తెగిపోయారని చెబుతున్న కిరణ్ తనకు 2023లో ఎందుకు చెక్కులు ఇచ్చాడని అడిగారు. తనతో పాటు గతంలో ఎంతో మందిని మోసం చేశాడని అన్నారు. తన చావు తర్వాత అయినా తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. తన వెనక ఏ పార్టీ లేదని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని అర్థిస్తున్నట్లు తెలిపారు. తన డబ్బులు తనకు కావాలని కోరారు. అవసరం తీరిపోగానే వారిపై అభియోగాలు వేస్తాడని కిరణ్ రాయల్ను విమర్శించారు. తాను కిలాడి లేడీ అయితే పండుగలకు, పుట్టినరోజులకు వారి పిల్లలు ఎందుకు తమ ఇంటికి వచ్చారని నిలదీశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
అన్ని ఆధారాలను విడుదల చేస్తే కిరణ్ ప్రాణాలతో ఉండడని అన్నారు. అతని సన్నిహితులు అతను కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే డబ్బులు వదిలేస్తానని అన్నారు. ఒంటరి మహిళని కొట్టడం మోసం చేశాడని అన్నారు. పిల్లల కోసం ఇన్ని రోజులు బయటకు రాలేదన్నారు. ఈ ప్రెస్ మీట్ ముగియగానే ఆమెను జైపూర్ పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చి అరెస్టు చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసని కూడా చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే కిరణ్ రాయల్ను జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సదరు ఫిర్యాదులను సంబంధ పోలీస్ స్టేషన్ కు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా కార్యాలయం నందు ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సదరు ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వలన అదే జీవనంగా గడుపుతున్న టాక్సీ వాలాలకు ఇబ్బంది అవుతుందని పునఃపరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రులు కోరారు. కపిల్ తీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయటం వలన నీరు ఇంకడం లేదని పరిశీలించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇల్లు ఇవ్వలేదని, మా డబ్బులు తిరిగి ఇవ్వాలని, సుందరయ్య నగర్లో కుక్కల బెడద పరిష్కరించాలని, మురికినీటి కాలువ పొంగి పొర్లుతోందని, మున్సిపల్ పార్కు నుండి వేసిన రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, కొంక చెన్నయ్యగుంట నందు డ్రైన్లు, సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని, బోర్ నందు మురికి నీరు కలుస్తోందని పరిష్కరించాలని, అపార్ట్మెంట్ నందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇప్పించాలని, రైతు బజారు ముందు ఇతర వ్యాపారుల వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని, గోవిందనగర్ రోడ్డులో బోర్ వేశారని ఆ ఇబ్బంది తొలగించాలని కోరారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతల హామీతో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం 3 సెంట్లు ఇంటి జాగా సాధన కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని సిపిఐ పార్టీ శ్రేణులు మొత్తం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇల్లు లేని పేదలను గుర్తించి వారి వద్ద నుండి అర్జీలు పెట్టించే కార్యక్రమానికి సిపిఐ శ్రీకారం చుట్టినట్లు సిపిఐ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతారి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం నుండి వివిధ గ్రామాల నుంచి ఇల్లు లేని పేదలందరూ ఇళ్ల స్థలాల అర్జీలు చేతపట్టుకుని మండల కార్యాలయానికి చేరుకోవటం జరిగిందని, కాబట్టి పేదల సొంతింటి కల నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్వాన్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఇల్లు లేని పేదలకు 2 సెంట్లు ఇంటి జాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు 3 సెంట్లు భూమి ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా అమలు పరచాలని, లేని పక్షంలో ఎర్రజెండా నాయకత్వంలో పేదలందరినీ సమీక్షించి భూ పోరాటం చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను ఎర్రజెండా తీసుకుంటుందని అన్నారు. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రానివ్వకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కృషి చేయాలని, చిత్తశుద్ధితో ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి, మండల పార్టీ సెక్రటరీ మోహన్ రెడ్డి, పార్టీ కార్యవర్గ సభ్యులు కార్తిక్, రజాక్, మురళి, బాను, సెల్వ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా మనకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత 6 నెలలైనా కానీ వాళ్ళు పట్టించుకోని తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏకాభిప్రాయంగా నిర్ణయం చేసింది. ఏమని,
పట్టణంలో ఉన్న ప్రజలకి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న వారికి 3 సెంట్లు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఏమైంది? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారనేసి ప్రశ్నించగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సంబంధాలు రాకపోవడంతో వాళ్ళు నిరాకరించడంతో మొండి చేయి చూపించడంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు నిర్ణయం చేసింది. గత జనవరి నుంచి మనం ఇది పోరాటాలు దశల వారీగా చేసి జనవరి 1 నుంచి 9వ తేదీ వరకు 8వ తేదీ వరకు పట్టణాల్లో ఇల్లు లేని వాళ్ళకందరికీ ఇల్లులు రాసి ప్రతి ఆర్డీఓ ఆఫీసు జిల్లాలోని ప్రతి ఆర్డీఓ మన రాష్ట్రంలోని ప్రతి ఆర్డీఓ ఆఫీసులో 9వ తేదీ జనవరి 9వ తేదీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు దిగి వచ్చిన కూటమి ప్రభుత్వము అప్పటికప్పుడే కేబినెట్ అత్యవసర సమావేశం జరుపుకునేసి పేదలకి మేము ఇంటి స్థలాలు ఇచ్చేదానికి అంగీకారం తెలియజేసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది మీరు మళ్ళీ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి. ఈరోజు మనం పట్టణంలోకి గ్రామాల్లోకి వెళ్తే 4 ఇండ్లు ఉంటాయి, 3 ఇండ్లు ఉంటాయి, 4 అంతస్తులు ఉంటాయి, 2 అంతస్తులు ఉంటాయి. మీకు ఎవరికైనా ఇల్లు ఉన్నాయా? ఆ ఇల్లు లేని పేదల్ని మేము గుర్తిస్తాం. సిపిఐ ఆధ్వర్యంలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత ప్రభుత్వం ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు చూపించలేదో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు 1.5 సెంట్ల నుంచి 3 సెంట్లు 1 సెంటు నుంచి 2 సెంట్లు ఇస్తారని చెప్పని గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది తప్పు. మనుషులు నివాసం ఉండుకునే యోగ్యతలైనటువంటి పస్తాలు ఇచ్చి ప్లేసులు కేటాయించారు. మా కూటమి ప్రభుత్వం వస్తే మేము రూరల్ మండలంలో అయితే 3 సెంట్లు ఇస్తాం, అర్బన్ మండలంలో 2 సెంట్లు ఇచ్చి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకున్నారో అందరికి ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ 9 నెలలు కావస్తున్నా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కల్లాపం చేస్తున్నది. మన గత నెలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం పోరాటం తీసుకున్నాం. ఆ పోరాటంలో రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నిరుపేదలైనటువంటి ఇల్లు లేని పేదలకి అందరూ కూడా ఇళ్ల స్థలాలు అని చెప్పని ఒక పోరాట కమిటీ తీసుకొని దాని ద్వారా మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం కేబినెట్ లో అబ్కాస్ రద్దు చేస్తామన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ ఈ రోజు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రిజిస్ట్రార్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయటం వల్ల 1,20,000 మంది నష్టం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని, అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి తద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని అన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని, నియామకాలలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం తప్పుకోవటం, ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయటం చాలా సులువైన ప్రభుత్వం ఈ పని చేయటానికి సిద్ధపడకపోవటం పలు ఆరోపణలకు కారణమవుతోందని అన్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక ముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీలకు రకరకాల ఏజెన్సీలకు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయటం అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి ఆయా డిపార్ట్మెంట్లో నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ నాయకులు మునిరాజా, గంగయ్య, సుబహాన్, నందు, బాబు, నాయుడు, గోపి, గురుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఆప్కాస్ అనే ఒక సంస్థ మొత్తం ఇంతకుముందంతా ఏ రకమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి, ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను వీళ్ళు మనకు థర్డ్ పార్టీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇస్తుంది. కానీ ఇది ఒక వేరే రకమైనది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి వర్కర్కి ఇస్తూ ఉంది. కానీ రేపు గవర్నమెంట్ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఇంకో వ్యక్తి దారి నుంచి మనకు రాబోతా ఉంది.
దీనివల్ల పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం నష్టపోతుంది, ఉద్యోగస్తులంతా కూడా నష్టపోతారు. ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, 3 నెలల పాటు 4 నెలలు జీతాలు రాకపోయినా అడిగేవాళ్ళ పరిస్థితి లేదు. ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, 1-2 అనేది కాదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి పిఎఫ్ సంబంధించినటువంటి పిఎఫ్స్ రూల్ ఏం చెప్తుంది, అన్ని దాంట్లో కూడా ప్రతి నెల డబ్బులు వేస్తే గవర్నమెంట్ కనుక జీతం కరెక్ట్ కనుక ఇవ్వగలిగితే పిఎఫ్ పట్టుకోగలుగుతుంది, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కానీ 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో జీతం వేయగలిగితే ఆ పిఎఫ్ సంబంధించినటువంటి డబ్బులను తీసుకోకుండా పోతే వాళ్ళకి లాస్ట్లో వస్తున్నటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వర్తించవు అని చెప్పని పిఎఫ్ సంబంధించినటువంటి చట్టం చెప్తా ఉంది. ప్రభుత్వం ఏజెన్సీకి కనుక ఇచ్చేస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నారు, 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. అదేవిధంగా ఇంకో దగ్గర ఉన్నారు, 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. మున్సిపాలిటీలో ఉన్నారు, 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్టు బృందం కోసం కార్యాలయం ఏర్పాటైన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఆదివారం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల డైరెక్టర్ను అరెస్టు చూపించే క్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది ఉరుకులు పరుకులు తీయడంతో సందడి వాతావరణం నెలకొంది. దానికి తోడు తమిళనాడు, తిరుపతికి చెందిన న్యాయవాదులు హడావిడి కూడా కనిపించింది. కీలక నిందితుల అరెస్టు నేపథ్యంలో సిట్ అధికారులు సిబ్బంది భోజనాలకు సైతం ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయానికే తెప్పించుకున్న పరిస్థితి కనిపించింది. సిట్టు బృందానికి కార్యాలయం ఏర్పాటు చేసిన తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లోకి గత నవంబర్ 23వ తేదీ నుంచి ఇతరులను ఎవరిని అనుమతించడం లేదు. చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి సిట్టు సిబ్బందిని తప్ప ఇతరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఆ ప్రాంతం శనివారం వరకు ఎలాంటి హడావిడి లేకుండా కనిపించేది. ఆదివారం పరిస్థితి మారింది. ఉదయం నుంచే పోలీసు అధికారులు సిబ్బంది రాకపోకలు పెరిగాయి. మధ్యాహ్నానికి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల డైరెక్టర్లను ఇతర సిబ్బందిని పోలీసులు భూదేవి కాంప్లెక్స్ కు తీసుకొచ్చారు. దాంతో ఆయా డైరీల అధికారులు, యాజమానుల సన్నిహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆపై తమిళనాడు, తిరుపతికి చెందిన న్యాయవాదులు వచ్చారు. నిందితుల అరెస్టు నేపథ్యంలో రిమాండ్ రిపోర్టు తయారీలో పోలీసు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు అక్కడే మకాం వేసి స్వయంగా రిమాండ్ రిపోర్టు రూపొందించారు. రాత్రి 8:20 రిపోర్టు సిద్ధం కావడంతో భారీ బందోబస్తు నడుమ 4 నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం రియో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక 9:10 తిరుపతి రాలిచెరువు రోడ్డులోని జడ్జిల నివాస సముదాయం వద్దకు తరలించారు. రాత్రి 9:10 నిందితులను జడ్జిల నివాస సముదాయం వద్దకు తీసుకురాగా వాహనాలను రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి జడ్జి అనుమతి కోసం పోలీసు అధికారులు నిరీక్షిస్తూ గడిపారు. రాత్రి 10:33 దర్యాప్తు అధికారి అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీ ఇరువురు అక్కడికి చేరుకున్నారు. 11 గంటలకు జడ్జి ఎదుట నిందితులను హాజరుపరిచారు. అంతకు మునుపు జడ్జిల నివాస సముదాయం ఎదుట రోడ్డుపైనే నిందితులకు పోలీసు అధికారులు గుర్తింపు పరీక్షలు నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి గేటు వద్ద వీధి దీపాల కింద నిందితులను నిలబెట్టి గుర్తింపు చిహ్నాలు నమోదు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ ఎదుట నిందితులను హాజరుపరచగా వారికి 14 రోజుల పాటు ఆయన రిమాండ్ విధించారు. అనంతరం 11:30 సమయంలో నిందితులను పోలీసులు తిరుపతి సబ్ జైలుకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ నెయ్యి కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జరగాలి. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీని, వారితో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సిబిఐ విచారణ జరగాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. పేదవాడి సొంతింటి కల 3 సెంట్ల ఇంటి జాగా సాధించే వరకు ఐక్యంగా ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఉద్యమించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పేతారి రాధాకృష్ణ పిలుపు. కలెక్టరేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల మెరుపు సమ్మె. మెడికల్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళా లక్ష్మి అరెస్ట్. తిరుపతిలో అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు ఉన్నట్లు చెబుతున్న వైనం. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.